నమస్తే. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. దానిలో భాగంగా చూసుకున్నట్టయితే రెండు కీలకమైనటువంటి అంశాలు తెర మీదకి రావడం జరిగింది. ఒకటి గొర్రెల స్కామ్, మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన నిర్మించినటువంటి బ్యారేజ్ల పైన ఇప్పటికే జస్టిస్ చంద్రఘోష్ ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన రానున్నటువంటి రోజులలో మామ అల్లుళ్ళకి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మరో పక్కన హరీష్ రావుకి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో. మరో పక్కన గొర్రెల స్కామ్ సంబంధించినటువంటి విషయంలో ఈడీ విచారణను వేగవంతం చేసింది. అంటే చాలా సంబంధించినటువంటి ఏవైతే స్కీములు ఉన్నాయో ఈ స్కీమ్లని కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్కామ్లుగా మలుచుకొని ఆర్థిక దోపిడీ చేసిందన్నటువంటి ఆరోపణలు బలంగా వినపడుతున్నటువంటి సందర్భం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకలు, కుంగినటువంటి మేడిగడ్డ, సుందిల్ల పరిస్థితి ఏంటిది, అన్నారం పరిస్థితి ఏంటిది అన్నటువంటి దానిపైన ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ని చైర్మన్గా ఇప్పుడున్నటువంటి జస్టిస్ చంద్రఘోష్ గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. అయితే దీంట్లో కూడా వేగవంతం చేయడం జరిగింది. ముందుగా ఏజెన్సీలకు సంబంధించినటువంటి అఫిడవిట్ని ఫైల్ చేయాలి. ఈ ఫైల్ చేయాల్సిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ని సేకరించిన తర్వాత తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు పైన ఎవరైతే మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వీళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కావచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చాలా ఆరోపించడం జరిగింది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నటువంటి ఆరోపణలు వాళ్ళు బలంగా వినిపించడం జరిగింది. దానికి ఉదాహరణే మొన్న జరిగినటువంటి పిల్లర్ల కుంగుబాటు, మేడిగడ్డలో జరిగినటువంటి పిల్లర్ల కుంగుబాటు ఏదైతే ఉందో ఈ పిల్లర్ల కుంగుబాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దానిపైన కమిషన్ వేయడం జరిగింది. దానిలో లోతైనటువంటి విచారణ చేస్తూ ఉన్నారు. బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా తెలంగాణలో అప్పుడున్నటువంటి అధికారులు ఎవరు, దీనికి ఎవరెవరు సహకరించడం జరిగింది, 45,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన లోతైన విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ ఒకవైపు ఇప్పుడున్నటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఇది కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ యొక్క 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజ్లపైనే ప్రత్యేకమైనటువంటి విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది అతి త్వరలో వచ్చేటువంటి నెలలో మరి కేసీఆర్కి, హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. చాలా సంబంధించినటువంటి కుంభకోణాల్లో కల్వకుంట్ల కుటుంబం ఆర్థిక దోపిడీ చేసుకోవడం జరిగింది. కల్వకుంట్ల కుటుంబం అన్ని ప్రాజెక్టులు అవినీతి చేసిందన్నటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టబోతుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తరుణం కాబట్టి ఆయనను బాధ్యులు చేస్తూ ఆయనను ఫస్ట్ విచారణకు పిలిచేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఏజెన్సీ అఫిడవిట్ పైన ఇప్పుడైతే అఫిడవిట్ను మరి నమోదు చేయాలి అని చెప్పేసి ఫైల్ని ఆదేశించడం జరిగింది. ఏజెన్సీల అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పేసి అయితే ఆదేశించడం జరిగింది. మరి దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అలాగే హరీష్ రావుకి ఏ విధంగా మరి ఈ యొక్క కేసు చుట్టుకోబోతుందనేది కూడా అప్పుడే తెలిసేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. ఇక మరో పక్కన గొర్రెల స్కామ్ సంబంధించినటువంటి అంశంలో మరి ఈరోజు ఉదయం నుంచి ఒక కీలకమైనటువంటి అంశాన్ని రఘునందన్ రావు చెప్పడం జరిగింది. గొర్రెల స్కామ్లో ఈడీ ఎంటర్ అయిపోయింది, ఇక్కడ కేసీఆర్కి నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు అని చెప్పేసి ఏదైతే రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి వీటిపైన ఒక తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. గొర్రెల స్కామ్ మన అందరికీ తెలిసినటువంటి అంశమే. గొర్రెల స్కామ్లో జరిగినటువంటి అవినీతి మామూలు అయినటువంటి దోపిడీ కాదు, చాలా దోపిడీ జరిగింది. అంటే ఎవరైతే గొర్రెల కోసం గొల్ల కురుమలు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ఇంట్లో 2 దరఖాస్తు చేసుకుంటే ఒకరికే రావడం జరిగింది. 45,000 డీడీ కట్టడం జరిగింది. మిగతా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మిగతా ఉన్నటువంటి పైసలు ఇంకా 55,000 రూపాయలు వాళ్ళ యొక్క ప్రభుత్వ వాటా కలిపి వాళ్ళకు
ఒక్కో యూనిట్ 20 గొర్రెలు ఒక పొటేల్ను అందిస్తామని చెప్పేసి 2017లో ఓ గొర్రెల స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ గొర్రెల స్కీమ్ తోటి బాగుపడ్డది ఎవరా అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, డాక్టర్లు మాత్రమే కొన్ని కోట్ల రూపాయలు మరి వాళ్ళు వెనకేసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీంట్లో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే తలసాని ఓఎస్టీగా పనిచేసినటువంటి కళ్యాణ్, మరో పక్కన పశుసంవర్ధక శాఖలో పనిచేసినటువంటి ఎండీగా పనిచేసినటువంటి రామచందర్, వీళ్ళిద్దరిని తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈ గొర్రెల స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళిద్దరిని విచారిస్తే కేవలం 2 కోట్ల రూపాయలు 2,10,00,000 రూపాయలు మాత్రమే ఇలా ఆర్థిక దోపిడీ జరిగింది గొర్రెల స్కామ్లో అని చెప్పేసి వీళ్ళిద్దరిని పట్టుకొని విచారించిన తర్వాత అసలైనటువంటి విషయం బయటికి తెలిసింది. అసలు ఈ 2,10,00,000 కాదు 700 కోట్ల రూపాయల ఆర్థిక దోపిడీ జరిగింది అన్నటువంటి విషయం బహిర్గతమైంది. దీనిలో ఇప్పటికే 6గురిని విచారించడం జరిగింది. ఈ 6గురు కూడా ఓ కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీంట్లో కీలకమైనటువంటి నిందితుడు 2017లో జరిగినటువంటి ఈ కుంభకోణంలో లక్ష్మారెడ్డి అన్నటువంటి వ్యక్తి. లక్ష్మారెడ్డి ఈయన పశుసంవర్ధక శాఖలో మరి ఒక డైరెక్టర్గా పనిచేసిండు. ఈయన చేతుల మీదనే మొత్తం ఈ వ్యవహారం అంతా తంతంతా నడిచింది. ఈ లక్ష్మారెడ్డి అన్నటువంటి పేరు తీయడం లేదు, ఎక్కడ కూడా వచ్చినటువంటి ఆస్కారం లేదు. ఈయన రెడ్డి కాబట్టి మరి ఈయన పక్కన పెడుతున్నారా ఏందనేది తెలియట్లేదు. అసలైనటువంటి దొంగ లక్ష్మారెడ్డి. అంటే 2017లో ఈ పశుసంవర్ధక శాఖలో ఒక కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఈయన చేతుల మీదుగానే ఈ వ్యవహారం అంతా నడిచినటువంటి వ్యక్తి, ఆయన పత్తా లేడు, విదేశాల్లో దాచుకున్నటువంటి పరిస్థితి. మరి ఈయనను ఎప్పుడు పట్టుకొస్తారు? దీనిపైన లోతైన విచారణ జరుపుతానని చెప్తా ఉన్నారు. దీంట్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చూసుకున్నట్టయితే కేవలం కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి పశువర్ధక శాఖకు సంబంధించినటువంటి దాంట్లో మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ పరిస్థితి ఏంటిది? ఆయనకు తెలియకుండా ఆయన ఓఎస్టీ పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుందా? మరి ఈయనను ఎందుకు పక్కన పెట్టినట్టు? లక్ష్మారెడ్డి పరిస్థితి ఏంటిది? ఆయనను ఎందుకు తీసుకురావట్లేదు? ఆయన కనీసం నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం విచారిస్తామని చెప్పేసి ఆయనకు చెప్పినటువంటి ఆస్కారం కూడా దాఖలు కూడా కనబడట్లేదు. అంటే వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళను పక్కదారి పట్టించాలన్నటువంటి, వాళ్ళను పక్కన పెట్టాలి, కేవలం తూతు మంత్రంగా విచారణ జరపాలని చెప్పేసి మాత్రమే భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఒక పక్కన సిబిఐ ఎంక్వైరీలో బయటపడ్డటువంటి అంశం 700 కోట్ల రూపాయలు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈడీ కొత్తగా మరి ఎంటర్ అయిపోయింది. మరి ఈడీ ఎంటర్ తర్వాత ఏ విధంగా ఉంటుంది? సిబిఐ ఇప్పటికే 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తెలంగాణలో జరిగినటువంటి గొర్రెల స్కామ్లో 2017లో జరిగినటువంటి 2017లో ప్రవేశపెట్టినటువంటి గొర్రెల పథకం ఏదైతే ఉందో అది తుది నుంచి మరి ఈ యొక్క గొర్రెల స్కామ్లో భారీ కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీలో తెలవడం జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉందో ఆ కేసు ఆధారంగా ఇలా ఈడీ ఎంట్రీ కావడం జరిగింది. పిఎంఎల్ఏ యాక్ట్ కింద మరి దీనిపైన పూర్తి వివరాలు తెలియజేయాలని చెప్పేసి పశుసంవర్ధక శాఖకు పూర్తిగా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం. దీంట్లో లెక్కలన్నీ కూడా బయటపడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ లెక్కలలో ఎవరెవరికి ఎన్ని గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది, ఏ గ్రామంలో గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది, ఏ లబ్ధిదారునికి ఇవ్వడం జరిగింది, ఆ యొక్క బ్యాంకు ఖాతాల వివరాలను మాకు అందజేయాలని చెప్పేసి సుమారుగా 10 అంశాలతో కూడినటువంటి ఒక లేఖని, ఒక నోటీసుని పశుసంవర్ధక శాఖకి మరి ఈడీ అధికారులు పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిలో లోతైనటువంటి విచారణ జరిగేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క కుంభకోణాన్ని బయటికి తీసేందుకు మరి ఈడీ సిబిఐ రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. విచారణ కూడా వేగవంతం చేసుకోవడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లక్ష్మారెడ్డిని పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఒక్కొక్క లబ్ధిదారుడు ఇప్పటికి కూడా డీడీలు కట్టి 40-45 వేల రూపాయల మొదటిగా వాళ్ళ వాటాధనాన్ని కట్టినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా వాళ్ళకు గొర్రెలు వచ్చినటువంటి పరిస్థితి లేదు, వస్తాయి అన్నటువంటి నమ్మకం లేదు. వచ్చినటువంటి గొర్రెలు ఏం చేసిండ్రు? ఒక్కొక్క గ్రామానికి గొర్రెలను తరలించి ఒక డీసీఎంలో, అంటే ఇక్కడ దొరికేవి అవి, ఇక్కడ లేనటువంటి గొర్రెలను సృష్టించి వాళ్ళకి ఇచ్చినట్టుగా ఫోటోలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల చేత సంతకాలు పెట్టుకొని అక్కడ నీకింత నాకింత అని చెప్పేసి తలా ఇంత అని అన్నటువంటి తీరుగా అక్కడ మొత్తం గొర్రెల స్కామ్లో 100 కోట్ల రూపాయలని
ఇలా దోచుకోవడం జరిగింది గత సర్కారులో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. ఇది ఒక్కొక్కటిగా బయటకు వచ్చేటువంటి ఆస్కారం అయితే కనపడతా ఉన్నది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ఈడీ ఇచ్చినటువంటి ఈ యొక్క 10 అంశాలతో కూడినటువంటి దానికి మాకు సమాధానం కావాలి. ఏ సంబంధించినటువంటి గొల్ల కుర్మకి మీరు గొర్రెలు ఇవ్వడం జరిగింది, ఎన్ని గొర్రెలు ఇవ్వడం జరిగింది, ఏ డేట్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఖాతాలో ఏ విధంగా మీరు ఏ ఖాతాలో వాళ్ళ యొక్క డీడీలు తీసుకోవడం జరిగింది, వాళ్ళకు ఏ రూపంగా మీరు డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నటువంటి దానిపైన పూర్తి స్థాయిలో విచారణను మాత్రం వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే సిబిఐ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఈ గొర్రెల స్కామ్లో జరిగినటువంటి ఈ కుంభకోణాన్ని సిబిఐ అయితేనే బయట పెడుతుందని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావించిందో అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. 700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ను బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈడీ పిఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీంట్లో ఎవరు కూడా తప్పించుకునేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఎటు తిరిగి ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి తెలియకుంటే ఎంత జరిగేటువంటి ఆస్కారం కాదు. మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ శాఖను నిర్వహించేటువంటి మంత్రికి తెలియకుండా జరిగేటువంటి వ్యవహారం కాదు. కానీ దీనిలో ఉన్నటువంటి తూతూ మంత్రంగా కేవలం దర్యాప్తు చేసి అసలైనటువంటి వ్యక్తులను పక్కదారి పట్టించాలన్నటువంటి ఒక కుట్ర జరుగుతుందన్నటువంటి ఆరోపణ వినపడతా ఉంది. మరి దీనిలో మరి ఎవరిని బాధ్యులను చేస్తుంది, ఎవరిని అమాయకులను బలి చేస్తుంది అనేది కూడా మరి మనం చూడాల్సినటువంటి అంశం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాదు ఈ ఎంక్వైరీని మరి సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ దర్యాప్తు సంస్థలపైన ప్రజలకు నమ్మకం ఉంటుంది. కాబట్టి దీంట్లో అసలైనటువంటి దోషులు ఎవరో వాళ్ళను పట్టుకొని శిక్షించాలి, వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలన్నటువంటి అది కూడా వినపడతా ఉంది. ఒకటేమో గొర్రెల స్కామ్లో ఉన్నటువంటి మంత్రి, ఇంకొక పక్కన ముఖ్యమంత్రి. ఇప్పుడున్నటువంటి ఏదైతే మనం ఇప్పుడు తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ బ్యారేజీలు ఏవైతే 3 బ్యారేజీల నిర్మాణం ఉంది, ఆ 3 బ్యారేజీలో జరిగినటువంటి అవకతవకల పైన మరి జస్టిస్ చంద్రఘోష్ సంబంధించినటువంటి విచారణ కూడా వాళ్ళ యొక్క విచారణ కూడా కమిషన్ కూడా విచారణ వేగవంతం చేయడం జరిగింది. దీని తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది హరీష్ రావుకి, కేసీఆర్కి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడి నుంచైనా కానీ తప్పించుకున్నటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. వీటన్నిటిలో కలవకుండా చంద్రశేఖరరావుకు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవన్నీ కూడా తెలిసే జరిగినాయి అన్నటువంటి ఒక బలమైనటువంటి ఆధారాలను సేకరించడంలో ఒక పక్కన ఇప్పుడు వేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు వేసినటువంటి కమిషన్ కావచ్చు, మరో పక్కన గొర్రెల స్కామ్కు సంబంధించినటువంటి ఈడీ సిబిఐ కూడా ఆ విధంగా దర్యాప్తు అయితే చేయబోతా ఉంది. అసలైనటువంటి దోషులు ఎవరో రానున్నటువంటి రోజులలో తెలియబోతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.